చాలా కాలం క్రితం నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఒకటి దగ్గర ఉంటాయి. ఆన్లైన్లో వాళ్ళు ఉన్న అధికారులను అక్కడున్న కంప్యూటర్ ఆపరేటర్ను సర్దుకొని వేరే వాళ్ళకి అసలు సంబంధం లేని వాళ్ళు కూడా ఆన్లైన్లో ఉన్నారు అధ్యక్ష. దానికి రైతాంగం ఇప్పటికీ తిరిగి ఆర్డీఓ గారికి రిప్రజెంట్ చేస్తే ఇది కోర్టు పరిధిలో ఉంది, మా పరిధిలో లేదు. గతంలో చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష. ఎవరైతే ఆన్లైన్లో ఉంటారో వాళ్ళకి ఏది పేపర్లు అడుక్కోకుండా రిజిస్ట్రేషన్ చేసేయండి అని. వీలైతే దాన్ని ఇమ్మీడియట్గా మార్చి ఎవరైతే రిజిస్ట్రేషన్ పేపర్లు దానికి కావాల్సిన పేపర్లు ఉన్న వాళ్ళకే మళ్ళా చేయాల్సిన అవసరం ఉంది. రైతు కోర్టు చుట్టూ తిరగాలంటే ఎంత ఇబ్బందికర పరిస్థితిలో ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. దయచేసి దాన్ని ఆ చట్టాన్ని ఏదైనా ఉంటే మార్చి దాన్ని రైతులకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాను. రాంభూపాల్ రెడ్డి ఆర్డీఓల దగ్గర కానీ లేదంటే జాయింట్ కలెక్టర్ల దగ్గర కూడా వేల దరఖాస్తులను పెండింగ్లో ఉన్న అధ్యక్ష. దీనికి ఆర్డీఓల దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించకుండా జాప్యం జరుగుతుంది అధ్యక్ష. ఏదైనా సరే ఒక కాల పరిమితి నిర్ణయించి జాయింట్ కలెక్టర్ దగ్గరికి అప్పీలు పోయినప్పుడు ఎన్ని రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించాలా, ఆర్డీఓ గారి దగ్గరికి పోయినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఒక నిర్దిష్ట కాలపరిధి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేకుంటే ఆర్డీఓలు కొంతమంది ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, వాళ్ళకు అవసరం లేదనుకోండి వాయిదాల మీద వాయిదాలు వేయడము, అవతల పార్టీకి నోటీసులు తీసుకోలేదని చెప్పేసి 10 వాయిదాలు 20 వాయిదాలు వేస్తా అవతల పక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు చాలా అధ్యక్ష. దానికి ఏదైనా ఒక కాల పరిమితి అవతల ఇద్దరికి కలిసి వివాదం ఉండి 2 వ్యక్తులకు 2 నోటీసులా 3 నోటీసులా ఇవ్వడము అది రాలేదంటే ఖచ్చితంగా దాని అవసరం ఉంది అధ్యక్ష. హనుమంతరావు ఒక అంటే బిల్లుకి సంబంధం లేకపోయినా రెవెన్యూకి సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్లో ఎండోమెంట్ పొలం 1 ఎకరం ఉండా 1/2 ఎకరం ఉండా ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని అందులో పెట్టేసేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు రైతులందరినీ కూడా. అది ఏదైనా 1 ఎకరం అమ్ముకోవాలన్నా కూడా ఎంతో మంది మా దగ్గరికి వచ్చి చెప్పినా అది మొత్తం సర్వే చేయాలంటారు. అది జరిగే పని కాదు. సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఎకరం ఆ ల్యాండ్ ని ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాలి కానీ సర్వే నెంబర్ మొత్తం కూడా మరి దీనిలో పెడతాం కరెక్ట్ కాదని చెప్పి మరి మంత్రి గారికి తెలియజేస్తాం. ఓకే మినిస్టర్ గారు డేట్ మెమో ఇచ్చాను కదా 22 ఇది సిసోడియా గారు సెక్రటరీ గారి ద్వారా ఒక మెమో ఒకటి పంపించడం జరిగింది. దాని ద్వారా ఇటువంటి హనుమంతరావు అడిగినటువంటి సమస్య ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఆటోమేటిక్గా దాన్ని సర్వే చేసేసి చేయమని చెప్పేసి పెండింగ్ ఏమాత్రం పెట్టొద్దని చెప్పేసి ఒక ఆర్డర్ పంపించారని చెప్పారు. నేను మీరు చెప్పిన తర్వాత మీతో కూడా హౌస్లో మాట్లాడినప్పుడు నేను మళ్ళీ కలెక్టర్ గారితో వారితో మాట్లాడి ఇంకా కమ్యూనికేట్ కాలేదనేటువంటిది చెప్తున్నారు అధ్యక్ష. ఆ ఆర్డర్ తొందరగా పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తే ఈ సమస్యకి చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటిది కూడా నా తాలూకు అభిప్రాయం. గౌరవ సభ్యులు రెడ్డి గారు చెప్పినట్టు ఇష్యూ సబ్జుడిస్ ఉన్నప్పుడు మనం ఎక్కడ మాట్లాడలేము, ఎవరు సాల్వ్ చేయలేదు అధ్యక్ష. సబ్జుడిస్ లేనివి లీగల్గా ఏదైతే ఉన్నాయో తప్పకుండా వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వడానికి మేము పూర్తిగా అన్ని చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆన్లైన్ అంటారు అధ్యక్ష, ఆన్లైన్లో మల్టిపుల్ ఎంట్రీస్ గతంలో ఇప్పుడు మనం చర్చించుకుంటాం అధ్యక్ష. కొన్ని చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి అన్నారు కాబట్టి ఆన్లైన్లో తేడాలు ఉంటే అవి వెరిఫై చేసి తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అలాగే ఏదైతే రాంభూపాల్ రెడ్డి గారు చెప్పారో నిర్దిష్ట కాల పరిమితి ఇంతకుముందు బిల్లు చదివేట చెప్పారు అధ్యక్ష. ఆర్డీఓలకి 3 నెలలని, తహసీల్దార్ గారి దగ్గర 30 రోజుల్లో అధ్యక్ష, ఆర్డీఓ దగ్గర 3 నెలలు అధ్యక్ష. ఇది డిఆర్ఓ దగ్గర ఉన్నప్పుడు 6 నెలలు ఉండేది కాబట్టి అది ప్రాబ్లం అవుతా ఉంది అధ్యక్ష. పెద్దలు హనుమంతరావు గారు తిరుమతి గారు చెప్పారు అధ్యక్ష. 17/2/2025 నాడు మెమో నంబర్ 270/455 22 రిమూవల్ గురించి ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కమిటీ వేసాం జిల్లా స్థాయిలోనే. అక్కడ ఎక్కడికి కూడా పైదాకా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర మినిస్టర్ దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే సబ్ డివిజన్ చేయాలో వెంటనే కాల పరిమితి టైం కూడా ఇచ్చి సబ్ డివిజన్ చేసి ఎండోమెంట్స్ తీసేసామని చెప్పేసి గత నెల 17 తారీఖు ఇచ్చాము. నేను మీటింగ్ మొన్న మా అసెంబ్లీలో చెప్పాను అధ్యక్ష, కౌన్సిల్లో చెప్పాను. అది మేము చాలా క్లియర్గా చేస్తున్నాం అధ్యక్ష. పారదర్శకంగా అన్ని కూడా సాల్వ్ చేయాలి. పేదవాడికి ఉన్న సెంటిమెంట్ కాపాడాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.